చెప్పండి, నేను ఈ సినిమా డైరెక్టర్ ని. నాకు సైలెంట్ గా ఉండే యాక్టర్ కావాలి. ఎవరున్నారని వెతుకుతుంటే మనశంకర వరప్రసాద్ రావు మీరు కనబడ్డారు సార్. అవుట్ ఫోకస్ లో కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సార్. మ్యూట్ లో కూడా క్యూట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చని మీ వల్లే తెలిసింది. అంతెందుకు కుక్కను వెతకడానికి చిరంజీవి గారితో పాటు అడవికి వెళ్తారుగా, అప్పుడు ఒక ఆకు పీకుతారు సార్. అబ్బబ్బబ్బబ్బా ఆక్సిజన్ ఆక్యుపై చేశారు సార్, ఆక్యుపై చేశారు సార్. తర్వాత మీరు బ్లర్ లో కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతారుగా, అబ్బబ్బబ్బా మైండ్ బ్లోయింగ్. ఆ కార్ సీన్ కి ఆస్కార్ ఇచ్చినా తప్పే లేదు. నేను ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ సార్. సీన్ ఏంటంటే హీరో తన మామ ఇంటికి వెళ్తాడు. ఆడ పెద్దిరెడ్డి అని సాంగ్, అక్కడ అందరు లిరిక్స్ పాడుతూ ఉంటారు. మీరు ఒక డ్రమ్ ఉన్న బండిని నడుపుకుంటా వస్తారు. అక్కడ అందరు పాడుతూ ఉంటే మీరు మాత్రం తలూపుతూ ఉంటారు. జస్ట్ డ్రైవింగ్ చేస్తాను అంటేనా? అదొకటి చాలు సినిమా అంతా మీరు డ్రైవ్ చేయడానికి. మరి డైలాగ్స్ సార్ అసలు మీరు ఎవరు? మీరు బెల్లం కొట్టినట్లుంటే సినిమా హిట్ కొట్టినట్లే. మనశంకర వరప్రసాద్ రావు చూసాం కదా. సైలెంట్ గా ఉన్నాడు మీరు సైలెంట్ గా ఉంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతే నన్ను నమ్మండి. ఇది మన సినిమా స్టోరీ.